బతికి బావుకునేది లేదని చావద్దు, చచ్చి సాధించేది లేదని బతకవద్దు. బతికి జీవితాన్ని సాధించు, చనిపోయి కలకాలం జీవించు అన్నాడు ఓ సినీ కవి. వీరమరణం పొందిన గ్రేహౌండ్స్ అధికారి ప్రసాద్ బాబు తన అంకిత భావంతో అందరి హృదయాల్లో జీవిస్తున్నాడు. నక్సల్స్తో వీరోచిత పోరాటంలో అసువుల బాసిన ఆయనకు భారత ప్రభుత్వం అత్యున్నత సైనిక పురస్కారం అశోక చక్ర ప్రకటించింది. వృత్తి పట్ల అంకిత భావం, నాయకుడిగా సాహసం కలబోసిన ప్రసాద్ బాబు అమరగాథ ఇప్పుడు చూద్దాం. కరణం వెంకట వరప్రసాద్ బాబు భారత అత్యున్నత సైనిక పురస్కారం దక్కిన తొలి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారి. చిన్న వయసులోనే చిరస్మరణీయ సేవలు అందించి అమరుడైన గ్రేహౌండ్స్ దళపతి. 33 మరణించిన హరిప్రసాద్ 8 సర్వీసులో వృత్తి పట్ల అత్యుత్తమ అంకిత భావాన్ని ప్రదర్శించారు. ఆయన ధైర్య సాహసాలకు 50కి పైగా ప్రశంసాపత్రాలు దక్కాయి. మావోయిస్టులను వేటాడేందుకు నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్లలో ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. విశాఖ జిల్లా మార్టూరుకు చెందిన హరిప్రసాద్ ఎస్ఐగా పనిచేసి పదవీ విరమణ పొందిన తండ్రి వెంకటరమణనే స్ఫూర్తిగా తీసుకున్నారు. గణితంలో పీజీ చేసినప్పటికీ 2004లో గ్రేహౌండ్స్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కరువుగట్ట అటవీ ప్రాంతంలో కూంబింగ్లో పాల్గొనాలన్న ఆదేశాలతో ప్రసాద్ నేతృత్వంలోని గ్రేహౌండ్స్ బృందం సాయుధులైన 70 మంది నక్సల్స్ ని ఎదుర్కొన్నారు. 9 మంది మావోలను మట్టుపెట్టి ఆ తర్వాత రోజు తిరిగి ప్రయాణమవుతున్న ప్రసాద్ బృందంపై నక్సల్స్ అనూహ్య రీతిలో దాడికి దిగారు. తన 4 సహచరులను కాపాడి మావోల బుల్లెట్కు ఎదురు నిలిచిన ప్రసాద్ అసువులు బాశాడు. 19 कमांडो को ले जाया जा रहा था, तभी 50 सशस्त्र विद्रोहियों के साथ लगभग 60-70 माओवादियों ने हेलीकॉप्टर पर हमला बोल दिया। तब तक 14 कमांडो हेलीकॉप्टर में सवार हो गए थे। इस पर श्री प्रसाद बाबू ने शेष 4 कमांडो के साथ जवाबी कार्रवाई शुरू की। अपनी जान की परवाह न करते हुए उन्होंने नक्सलियों को वहां से दूर रखा, लेकिन हेलीकॉप्टर के उड़ान भरते ही नक्सली ग्रेनेड, स्वचालित राइफलों और धनुषबाण से उन पर हमला करने लगे। इस बीच अपने 4 साथी कमांडो का जीवन खतरे में भाप श्री बाबू ने उन्हें दक्षिण दिशा में वापस जाने को कहा और उनके सुरक्षित स्थान पर पहुंचने तक अकेले ही लगभग 200 माओवादियों का मुकाबला करते रहे। घायल होने और गोला बारूद कम हो जाने के बावजूद वो अटूट संकल्प और विश्वास के साथ लड़ते रहे। श्री प्रसाद बाबू ने अपनी जान पर खेलकर 4 कमांडो के जीवन की रक्षा की। నాయకత్వానికి అసలైన అర్థం చెబుతూ ధైర్య సాహసాలు ప్రదర్శించిన అమరుడైన ప్రసాద్ కి బంధువులు, సమీప గ్రామ ప్రజలు, పోలీసులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన నివాళి అర్పించారు. మేము తరచూ అనేవాళ్ళం, నువ్వు కూంబింగ్కి వెళ్తున్నా ఆపరేషన్స్లో ఉంటున్నది మాకు భయం వేస్తుంది, నీ ఫోన్ వచ్చే వరకు ఎందుకు ఈ టెన్షను, మాకు మానేయని అంటుంటే పదే అనేవాడు. అందరూ ఏసీ రూమ్లో కూర్చొని సాఫ్ట్వేర్ జాబే చేయాలంటే ఎలా అవుతుంది, అక్కడ చేస్తేనే కదా జనాలు అంతా సుఖశాంతులతో ఉంటారు, అక్కడ చేసేవాళ్ళు ఎవరు ఉంటారని పదే తన మాటల్లో ఇదే ఉండేవండి. యువత ఆ ఒక్క రోజే యువజనోత్సవాలు జరుపుకున్నారు, కానీ నా తమ్ముడు దాన్ని జీర్ణించుకొని దానికి తగ్గట్టుగానే అసూలు బాసి యువతకి ఇన్స్పిరేషన్ అయ్యాడండి. ఈవేళ ఆ ఉద్యోగం అంటే భయపడే వాళ్ళందరూ చేస్తే అలాంటి చావే చావాలరా అని ఎంతో మంది గర్వంగా చెప్పుకున్నాం అన్నది మాకు చాలా గర్వకారణంగా ఉందండి. ప్రసాద్ పోరాట పటిమను, తెగువను గుర్తించిన భారత ప్రభుత్వం అశోక చక్ర అవార్డు ప్రకటించింది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ పురస్కారాన్ని ప్రసాద్ తండ్రి వెంకటరమణకు राष्ट्रपति प्रणब मुखर्जी अंदिंचारू। श्री प्रसाद बाबू ने माओवादियों के साथ लड़ते हुए अद्वितीय पराक्रम, असाधारण कर्तव्य निष्ठा और अनुकरणीय नेतृत्व का परिचय देते हुए जीवन का सर्वोच्च बलिदान दिया।
स्वर्गीय श्री प्रसाद बाबू के पिता श्री के वेंकटरमन। ఒక స్నేహితుల్లాగా మాట్లాడుకునేవాళ్ళం కొన్ని సందర్భాలకి. వాడు చదివే చదువు, వాడు చెప్పే తెలివితేటలు, వాడు చెప్పే కొన్ని సూచనలు అయితే నాకంటే చాలా పెద్దోడని గర్వపడేవాడిని తప్ప, చిన్న చిరునవ్వు నవ్వేవాడిని తప్ప రిమార్క్ చెప్పేవాడిని కాదు. మరి ఏమైనా సరే ప్రభుత్వం శాంతియుత మార్గాలను నడవడానికి ప్రజల యూత్ మాత్రం నా కొడుకు ఆశయాలని కొంచెం ఒకసారి అర్థం చేసుకుని ఒకసారి చూసి ఆలోచించి ఆచరణలో పెట్టడానికి కృషి చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎక్కడ ఏ భాషలో చదువుకుని ఏ దీంట్లో చదివిన వాళ్ళందరినీ ప్రాధాన్యపడుతున్నాను సార్. ఇక్కడ వరకు వస్తామని మేము అనుకోలేదు. ఈ ఢిల్లీ కూడా మాకు బ్రతుకుండి చేపిస్తే బాగున్నాం, అతను చేతుల మీద తీసుకుంటాడు, మమ్మల్ని అందరిని తీసుకొచ్చి చూపిస్తాడు అనుకున్నాం. మమ్మల్ని ఈ అవార్డులు రివార్డులు తీసుకోమని ఇలా తీసుకొచ్చి మమ్మల్ని ఇలా చేశారు సార్. బాబు లేని లోటు మా తీర్దు ఎప్పటికీ కూడా మాకు దుఃఖ సముద్రంలో ముంచేసి బాబు దేశానికి సేవ చేశాడు. ఇప్పటి వరకు ఏపీ పోలీసులకు అందని అత్యున్నత అశోక చక్ర పురస్కారాన్ని సాధించిన ప్రసాద్ ధైర్య సాహసాలకు, నాయకత్వ లక్షణాలకు ఓ ఉదాహరణగా నిలిచారు. చిన్న వయసులో అసువులు బాసిన చిరంజీవై నిజ జీవిత కథానాయకుడయ్యారు.